హాయ్ అండి. మేము లాస్ట్ వీక్ గోకర్ణ, మురుడేశ్వర్, గోవా ట్రిప్ వెళ్ళామన్నమాట. ఒక 6 మెంబర్స్‌మి. సో, మేము ఫస్ట్ లింగంపల్లి నుంచి హుబ్లీ ట్రైన్ తీసుకున్నాం. ట్రైన్ అయితే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. జర్నీ బావుంటుందనేసి. హుబ్లీలో దిగిన వెంటనే మనకి ట్రావెల్స్ వాళ్ళ ఏజెంట్స్ చాలామంది ఉంటారు. వాళ్ళు చాలా కాస్ట్ చెప్తారు. కానీ మనం బాగా బేరమాడాలన్నమాట. మాకు 25,000 చెప్పారు క్యాబ్‌కి. ఎర్టిగా క్యాబ్ 3 డేస్ మనతోనే ఉంటది. వాళ్ళే అన్నీ ఇంక్లూడింగ్ అనమాట. లైక్ టోల్ గేట్ ఫీ, పార్కింగ్ ఫీజు, పెట్రోల్ అంతా వాళ్ళదే. సో, 3 డేస్ మా దగ్గర ఉండేటట్టు మేము మాట్లాడుకున్నాం. మొత్తం 16,000కి ఫైనల్ చేసాం. అంటే వాళ్ళ ఏజెంట్స్ కాబట్టి అలా ఎక్కువ చెప్పారు. అదే డైరెక్ట్ క్యాబ్ అయితే కొంచెం తగ్గచ్చు. డైరెక్ట్ డ్రైవర్ అయితే 6,000 ఏజెంట్స్, 10,000 డ్రైవర్ తీసుకున్నారు. వెళ్ళే దారిలో గోకర్ణకు వెళ్ళే దారిలోనే మాకు విభూది వాటర్ ఫాల్స్ ఉన్నాయని ఫస్ట్ అక్కడికి తీసుకెళ్లారు. మాకు ఇక్కడ దొరికిన డ్రైవర్ మాత్రం చాలా చాలా ఫ్రెండ్లీ అనమాట. పిల్లలు ఎక్కడ పడితే అక్కడ ఆపారు. పాపం అంతే ఓపికగా ఆపుతూ వెళ్ళారు. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. కాకపోతే మనకి హిందీ ఆర్ కన్నడ కంపల్సరీ రావాలి. వాళ్ళకి తెలుగు, ఇంగ్లీష్ రాదనమాట. విభూది వాటర్ ఫాల్స్ అయితే చాలా చాలా బాగుంది. చుట్టూ ఎన్విరాన్మెంట్ కూడా చూశారు కదా. మొత్తం ఘాట్ రోడ్ అండి. మనకి గోకర్ణ, మురుడేశ్వర్, గోవా అంతా ఘాట్ రోడే. పిల్లలు కొంచెం ఇబ్బంది పడ్డారు. అంత కంటిన్యూస్ ఘాట్ రోడ్డు. అది కాక ఎండలు మాత్రం మండిపోతున్నాయండి. ఎవరైనా ఈ ట్రిప్ వెళ్ళాలి అనుకుంటే మార్చ్ లోపలే వెళ్ళాలి. తర్వాత జూలై తర్వాత వెళ్ళాలన్నమాట. ఈ మధ్య కాలంలో వెళ్తే మాత్రం ఎండలు దారుణంగా ఉన్నాయి. చూసారు కదా. మనం విభూది వాటర్ ఫాల్స్కి కొంచెం దూరం నడవాలి. ఒక 2 కిలోమీటర్స్ ఇలా పైకి ఎక్కాలన్నమాట. అక్కడ ఒక 3 అవర్స్ స్పెండ్ చేశాక మేము గోకర్ణ వెళ్ళిపోయాము. ఆఫ్టర్నూన్ లంచ్ టైం కల్లా గోకర్ణ వెళ్ళాం. లగేజ్ అంతా క్యాబ్లోనే ఉంది కాబట్టి మేము ఫస్ట్ లంచ్ చేసేద్దాం అనుకున్నాం. ఈ లంచ్ అంతా టెంపుల్ వాళ్ళే పెడతారు. లంచ్, డిన్నర్ ప్రొవైడ్ చేస్తారు. పెద్దగా ఎక్కువ వెరైటీస్ పెట్టండి. మనకి తిరుపతి, అన్నవరంలో పెట్టినట్టు జస్ట్ సాంబార్ రైస్, మజ్జిగ అన్నం అంతే. అది కూడా కొంచెం సాల్ట్ తక్కువ. అంటే కన్నడ స్టైల్లో అలా ఉంటుంది. సో, ఫుడ్కి కొంచెం అడ్జస్ట్ అయ్యి తినాలన్నమాట. మేము లంచ్, డిన్నర్ అలానే చేసాము. అండ్ మాకు రూమ్ వచ్చేసి బీచ్ దగ్గరే, టెంపుల్ దగ్గరే బాగా దొరికింది. తృప్తి ఇన్ అండ్ హోటల్ ఉంటుంది. పైనే రూమ్స్ ఉంటాయి. మేము 6 మెంబర్స్ వెళ్ళాం కాబట్టి అందరం ఒకటే రూమ్లో ఉందామని పెద్దది ఏసీ రూమ్ తీసుకున్నాం. ఎందుకంటే సపరేట్గా ఉండడం ఇష్టం లేక మాకు ఆ రూమ్స్ కోసం తిరగడం, పెద్ద రూమ్ కోసం వెతికామన్నమాట. బాగున్నాయి. మనకి రూమ్స్ ఈజీగా దొరికేస్తాయండి. మాకు 2,800 పడింది. వాళ్ళు 3,200 చెప్పారు. మేము 2,800కి అడిగి తీసుకున్నాం. ఎక్కడైనా బేరం ఆడొచ్చండి, పర్వాలేదు. దానికి మొహమాట పడక్కర్లేదు. వాళ్ళకి పడితే ఇస్తారు, లేకపోతే లేదు. మాకు 2,800కి ఇచ్చారనమాట. రూమ్ అయితే చాలా బాగుంది. బీచ్ దగ్గరే, అది టెంపుల్ దగ్గరే. ఇంకా ఈవినింగ్ అయ్యాక రూమ్కి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ పిల్లలు బీచ్కి వెళ్దామంటే బీచ్కి వచ్చాం 4:35కి. పిల్లలు ఒక 2 అవర్స్ అట్లా బాగా ఎంజాయ్ చేశారనమాట. వచ్చిందే పిల్లల కోసం కదా. వాళ్ళు ఎంజాయ్ చేయకపోతే ఎట్లా? మనం చేసినా చేయకపోయినా పిల్లలు మాత్రం కంపల్సరీ ఎంజాయ్ చేయాలి. సో, బీచ్లో బాగా ఎంజాయ్ చేశాక ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్ కూడా చాలా బాగుంది. చాలా రష్ ఉంది. అయితే శివలింగం బాగా అరిగిపోవడం వల్ల ఎక్కువసేపు ముట్టుకొనివ్వట్ల. జస్ట్ ఇలా టచ్ చేసి వెళ్ళిపోమంటున్నారు అంతే. సో, అక్కడ స్టోరీ, ఆ గోకర్ణ స్టోరీ అంతా తెలుసుకున్నాం. ఆ పేరు ఎలా వచ్చింది ఏంటి అంది. అది తర్వాత వీడియోస్లో చెప్తాను నేను మీకు. మురుడేశ్వర్ దగ్గర. సో, ఇదనమాట భోజనాలు పెట్టేది. టెంపుల్ ఎదురే వీధిలోనే ఉంటుంది. ఇదంతా టెంపుల్ లైనే. ఈ టాటూ షాప్ అని ఒక్కటే ఉంటుంది ఆ లైన్లో. దాని ఎదురుగానే పెడతారు లంచ్, డిన్నర్. అయితే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ బాగా అమ్ముతున్నారండి. జీడిపప్పు, ఇంకా అన్ని టీ పొడులు అయితే ఎన్ని రకాలు ఉన్నాయో. డ్రై ఫ్రూట్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ అని. అలాగే మసాలా ఐటమ్స్ కూడా. కానీ కాస్ట్ ఏం పెద్ద డిఫరెన్స్ లేదు హైదరాబాద్కి అక్కడికి. సో, మేమేం తెచ్చుకోలేదు. ఎందుకు బరువు మోత, పెద్ద కాస్ట్ డిఫరెన్స్ లేనప్పుడు అని. సో, ఇప్పుడు గోకర్ణ, మురుడేశ్వర్ చాలామంది వెళ్తున్నారు. ఎందుకంటే చాలా బాగుంటున్నాయి టెంపుల్స్ కానీ అదంతా చూడొచ్చు అనమాట. పిల్లలకు కూడా అప్పుడప్పుడు చూపిస్తూ ఉండాలి ఇలాంటి ఇంకా షాపింగ్ చేశాక నైట్ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము. తర్వాత ఎర్లీ మార్నింగ్ చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో. ఇలాంటి వ్యూస్ కోసమే బీచ్ దగ్గర రూమ్స్ తీసుకోవాలన్నమాట. మార్నింగ్ 6 o'clock అట్లాగా. ఇంత ఎర్లీ మార్నింగ్ ఎందుకు లేచామంటే డ్రైవర్ చెప్పారు, మనం 7-8 కల్లా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం మురుడేశ్వర్ వెళ్ళడానికి. అంత ఘాట్ రోడ్డు, మళ్ళీ పిల్లలు ఇబ్బంది పడతారు, ఎండగా కూడా ఉంటుంది కదా అనేసి. సో, మేము 6 మెంబర్స్ రెడీ అవ్వాలి కాబట్టి కొంచెం ఎర్లీగానే లేచాం. అండ్ దట్టు ఈ వ్యూ కోసం లేచామన్నమాట. ఎలా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ బీచ్ దగ్గర అనేసి. చాలా చాలా ప్రశాంతంగా ఉంది. ఇదైతే మేము తీసుకున్న రూము. మాకు 2,800 పడింది 1 డేకి. ఇక్కడ ఎప్పుడు వచ్చినా కానీ మార్నింగ్ 10కి చెక్అవుట్ అనమాట. ఏ హోటల్ అయినా అంతే. సో, ఇది పెద్ద రూము. ఇది పెద్ద డబుల్ కాట్ బెడ్.
కింద ఒక బెడ్ అండ్ ఎక్స్ట్రా మ్యాట్రెస్ కూడా ఇచ్చారు. సో మాకు సరిపోయింది. ఇంకా రూమ్ వెకేట్ చేసేస్తున్నప్పుడు తీసిన వీడియో అనమాట ఇది. ఏసీ రూమ్, కంపల్సరీ ఏసీ రూమ్సే తీసుకోవాలి ఈ క్లైమేట్ని తట్టుకోవాలంటే. ఇది బాల్కనీలోంచి బీచ్ వ్యూ అనమాట. పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. మీకు కనుక డ్రైవర్ డీటెయిల్స్ కానీ ఏమైనా హోటల్ డీటెయిల్స్ కానీ కావాలంటే చెప్పండి, నేను మెసేజ్ చేయండి, నేను కంపల్సరీ ప్రొవైడ్ చేస్తాను. డ్రైవర్ మాత్రం చాలా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. రిటర్న్ కూడా ఆయనే వచ్చారు. వీడియో నచ్చి